హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. ఏపీ శాసనసభ వేదికగా విద్యా ఉద్యోగ నియామకాలపై వాడివేడి చర్చ జరిగింది. డిఎస్సి 2025 నిర్వహణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే దాదాపుగా 16,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించామని, గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ కాదని విమర్శించారు. అటు అసెంబ్లీ లాబీల్లో సీఎం చంద్రబాబు నాయుడు గ్రూప్ 1 నియామకాలు జరిగిన అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పెద్ద స్కామ్ చూడలేదని, ఎల్లుండి సభలో దీనిపై సమగ్ర చర్చ జరుపుతామని ప్రకటించారు. మరోవైపు సభలో మంత్రి అచ్చెన్నాయుడు, వైఎస్ఆర్సీపీ నేత బొత్స మధ్య తీవ్ర పదజాలం ప్రయోగించారు. అచ్చెన్నాయుడు ఏమో బొత్సను దద్దమ్మ అని చెప్పి చేతగాని వారిని దద్దమ్మ అంటంలో తప్పు లేదు, పైగా నేనేమో అన్పార్లమెంటరీ పదాలు వాడలేదు, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసేయాలని బొత్స కోరారు. మరి డిఎస్సి ఘనతలు, గ్రూప్ 1 స్కామ్ మధ్య ఆరోపణల మధ్య ఈ అసెంబ్లీ మండలి సమావేశాలు మొత్తం ఈరోజు వాడివేడిగా నడిచిందనమాట. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ లేదు కాబట్టి పెద్దగా అసెంబ్లీలో ఎటువంటి వాయిస్ లేదు, ఓన్లీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళే మాట్లాడుతున్నారు. అక్కడ పెద్దగా గొడవలు జరగలేదు, కానీ మండలిలో మాత్రం తీవ్ర వాగ్వాదం చెలరేగింది అచ్చెన్నాయుడికి, బొత్స సత్యనారాయణకి. తర్వాత ఫస్ట్ అచ్చెన్నాయుడు ఏమో దద్దమ్మ అని చెప్పి అంటాం, తర్వాత పెద్ద ఎత్తున నినాదాలు జరగటం, ఆ తర్వాత వీళ్ళు బొత్స గారు వీళ్ళంతా ఏమో ఆయన్ని ఏదో ఒక అన్పార్లమెంటరీ పదం ఏదో దున్నపోతులా పెరిగావు సంథింగ్ ఏదో ఆయన బాడీ షేమింగ్ చేయడం ఇట్లాంటివి జరిగినాయి సభలో. ఇక్కడ ఇంక దాంతోపాటుగా ఇందాకే ఒక అరగంట క్రితం అనుకుంటా బహుశా లోకేష్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ సంవత్సరం అంటే ఈ కూటమి ప్రభుత్వం అయిపోయే లోపల 29 లోపు దాదాపుగా మరో 3 మెగా డిఎస్సీలు నిర్వహించి తీరుతామని చెప్పి లోకేష్ ఛాలెంజ్ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తుతున్నారు. మేమేమి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయమంటలేదు కదా, మేమైతే ఇప్పుడు మీరు 16,000 మంది ఎగ్జామ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరికైతే మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చారో వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసి ఫ్రెష్గా రీ ఎగ్జామ్ పెట్టమని మేము అడగట్లేదు కదా. మేము అడుగుతుంది ఏంటి, సిబిఐ విచారణ జరపడానికి ఏంటి మీకు నొప్పి, విచారణ చేయడానికి ఏంటి మీకు ప్రాబ్లం అనేది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. మొత్తానికి ఈ డిఎస్సి డిష్యం కంటిన్యూ అవుతానే ఉంది 2 సభల్లో కూడా. ఎల్లుండు దీనిపైన అంటే దీన్ని సర్ప్రైజ్ చేయడానికో మరి దేనికో ఎల్లుండు గ్రూప్ 1 స్కామ్, పెద్ద స్కామ్ ఇది, నా జీవితంలోనే నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ చూడలేదని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. దానిపైనే అసెంబ్లీలో చర్చ జరగబోతుందని చెప్తున్నారు. దానిపైన అసెంబ్లీలో చర్చ పెడితే మండలంలో ఏం జరుగుతుంది, మండలంలో దానిపైన చర్చించాలంటే గ్రూప్ 1 గురించి చర్చించాలంటే ముందు డిఎస్సి గురించి చర్చించిన తర్వాతే గ్రూప్ 1 గురించి చర్చించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అడిగే పరిస్థితుంది. మరి ఈ గ్రూప్ 1 డిఎస్సీలతోనే అసెంబ్లీ సమావేశాలు సరిపోతాయా, ప్రజలకు పనికొచ్చేవి, ప్రజలు కోరుకుంటున్న మిగతా వాటిపైన కూడా చర్చ జరుగుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. మొత్తానికి ఈ అంశంపైన మనం బిగ్ టాక్లో మాట్లాడుతున్న ఈరోజు ముందుగా మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి, మీకు ప్యానల్ వాళ్ళకున్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. సో మోహన్ గారు చెప్పండి, అంటే గ్రూప్ 1 గురించి చర్చ కన్నా రచ్చ జరిగిందని చెప్పుకోవచ్చు. మండల్లో ఒకళ్ళనొకళ్ళు గట్టిగా తిట్టుకున్నారు, వాగ్వాదం జరిగింది. దాంతోపాటుగా అసెంబ్లీలో లోకేష్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా పెట్టని మీరు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అసలు గ్రూప్ 1లో భారీ స్కామ్ జరిగింది, చరిత్రలో ఎప్పుడు స్కామ్ జరిగింది, దానిపైన విచారణ కూడా చేస్తామని చెప్తున్నారు. మరి ఏం జరిగింది గ్రూప్ 1 స్కాము? డిఎస్సిలో ఏమీ లేదు, డిఎస్సిలో అభ్యర్థులందరూ హ్యాపీగా ఉన్నారు, గెలిచిన ఎవరైతే క్వాలిఫైయర్ ఎవరైతే జాబ్స్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. అనవసరంగా వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయం చేస్తున్నది టీడీపీ వాదన. ఏం చెప్తారు మీరు? నమస్కారం అండి, అందరికీ ప్యానల్ వాళ్ళకున్న పెద్దలందరికీ చూస్తున్న వీక్షకులకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాక మునుపు వీళ్ళు ఏమి ప్రచారం చేసుకున్నారంటే, రాష్ట్రంలో 50,000 టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చే మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాం, మెగా డిఎస్సి వదిలిన తర్వాత అంటే దాదాపు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఒక 20,000 30,000 ఉద్యోగాలు వదిలిపెడతారులే, బ్రహ్మాండంగా చాలా మందికి నిరుద్యోగ సమస్య తీరుతుంది, బీఈడి చేసిన వాళ్ళని ఆలోచన ప్రజల్లో ఉండేది నిరుద్యోగుల్లో. కానీ వీళ్ళు ఏం చేసినారంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2024 ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ప్లస్ వీళ్ళు కలిపి 10,000 పోస్టు నోటిఫికేషన్ ఇచ్చినారు. అది కూడా వీళ్ళు ఎన్నికల ప్రచారంలో ఏం ప్రచారం చేసుకున్నారంటే, మేము తొలి సంతకం జాబ్ క్యాలెండర్ పైన పెట్టడంతో పాటు
నోటిఫికేషన్ అదే మెగా డిఎస్సి ఫస్ట్ మేము రిలీజ్ చేస్తామనే ఆలోచన ఆ రోజు చెప్పడంతో పాటు తొలి సంతకం కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత దాన్ని ఈ రోజుకు 2 సంవత్సరాలు అవుతుంది, 2.5 సంవత్సరం అంటే మన ఏదో జాయిన్ అయిన కొందరు అయినా కూడా ఇప్పటికీ అది క్లియర్గా లేదంటే అక్కడ ఖచ్చితంగా దాంట్లో అవినీతి జరిగింది అనేది ఈ రోజు లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పినప్పుడే తెలిసిపోయింది. ఏమన్నారు, పివి సింధు గారికి మేము ఏ విధంగా ఇచ్చినామో పివి సింధు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ 383 మందికి మేము ఆ విధంగా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినారు. గతంలో ఏం చెప్పారు, టెట్ రాయని వాళ్ళు లేరు, అందరూ టెట్ రాసినారు, టెట్ రాయకుండా ఒక ఉద్యోగం లేదని చెప్పిన వీళ్ళు ఈ రోజు అదే టెట్ రాయకుండానే మేము పివి సింధు గారికి ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా ఇచ్చినామని చెప్పి ఈ రోజు చెప్పడం జరిగింది లోకేష్ గారు. తర్వాత అదే విధంగా మన నవీన్ అనే అబ్బాయి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అనే అబ్బాయి ఏ విధంగా మీరు పోస్ట్ ఇచ్చినారు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ పోస్ట్ ఇవ్వకుండా ఎట్లా మీరు చేసినారు, అతనికి ఎట్లా అప్లోడ్ చేసే అవకాశం ఇచ్చినారు, ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఉంటే వాళ్ళు కాకుండా ఇతనికి ఎందుకు ఇచ్చినారనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే ఈయన లేదు, మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని ఎవరిని ఇవ్వలేదు, మేము చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీతోనే అంటాడు. కానీ అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తనకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఎన్ఓసి ఇవ్వలేదు, అతను ఎన్ఓసి ఇవ్వనందుకు మేము ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఎన్ఓసి అతను ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అయినప్పుడు ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది కాబట్టి ఆయన మండలిలోకి వెళ్ళాలంటే భయపడిపోయి లోకేష్ గారు మండలికి వెళ్లకుండా మండలిలో ఖచ్చితంగా నిలదీస్తే నేను దొరికిపోతాననే ఆలోచనలో భాగంగా ఆయన పోకుండా అడ్డదిడ్డాలుగా మాట్లాడే మన అచ్చెన్నాయుడు గారిని పంపించి అచ్చెన్నాయుడు గారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అలవాటు ఆయనకు ఫస్ట్ ఉంటే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే అలవాటుతోనే పెద్దలు ఆయన వెనకన్నా చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్సీలు, మాకు నాయకుడు అలాంటి వ్యక్తి అడిగినప్పుడు ఆయన పట్టుకొని దద్దమ్మలు మీరు చేతకానులు అని మేము అట్లే అంటాం, రకరకాలు చెప్తారు. వీళ్ళు 98లోను 2002లోను వీళ్ళు డిఎస్సి రిలీజ్ చేసి అప్పుడు ఫిలప్ చేసుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని క్లియర్ చేసి దాదాపు 12,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుండి 24 మధ్యలో ఫిలప్ చేసినటువంటి సంఘటనలు వీళ్ళు మర్చిపోతున్నారు. వీళ్ళు పెద్ద ఘనకార్యం చేసినామని చెప్పుకుంటే వీళ్ళు 16,000 పోస్టులు ఇచ్చినామని చెప్పినటువంటి వీళ్ళు మా పీరియడ్ లోని మేమే దాన్ని 12,000 పోస్టులు మేము మళ్ళీ ఫిలప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే జీవో ఒకే నోటిఫికేషన్ తో 136,000 ఉద్యోగాలు మేము ఫిలప్ చేసినటువంటి సంఘటనలు మర్చిపోతాను. టోటల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ పర్మనెంట్ ఉద్యోగాలు 2,13,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి సందర్భం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒకేసారి ఇన్ని పోస్టులు రిలీజ్ చేసినటువంటి సంఘటన ఎక్కడా లేదు. అలాంటిది పట్టుకొని మేమేదో చేతకాని వాళ్ళమంట, మేమేదో పని చేయలేకపోయినామంట, వీళ్ళేదో పెద్ద 50 ఏళ్ళ రాజకీయ అనుభవము, 17 ఏళ్ళ ముఖ్యమంత్రిగా అనుభవము ఇన్ని ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు కేవలం ఒక 16,000 పోస్టులు రిలీజ్ చేసి ఆ 16,000 పోస్టులు సక్రమంగా చేయలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డాలుగా ఫిలప్ చేసి అడ్డదిడ్డాలుగా దొరికిన తర్వాత దాని ఎదురుదాడి చేసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సంఘటన ఒక్క వీళ్ళ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది. దీనికి సంబంధించి వీళ్ళు కేంద్రంలో నీట్ అవకతవకలు జరిగినాయని ఆందోళన చేసినారు. ఆందోళన చేసిన తర్వాత అక్కడ వాళ్ళు గౌరవంగా తప్పుకున్నారు, మేము తప్పు చేసినామని చెప్పి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఇంత అవినీతి జరిగినట్టు మీకు కళ్ళకు కట్టినట్టు ఎత్తి చూపిస్తుంటే కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు కదలకుండా మెదలకుండా ఉండడమే కాకుండా మా పోరాటం చేస్తున్నటువంటి మా నాయకులపైన దాడులు చేసే కార్యక్రమం, మా టెంట్లు పీకేసే కార్యక్రమం, పోలీసులు తీసుకొచ్చి కొట్టనుంచే కార్యక్రమం, ఇంత దారుణమైనటువంటి దౌర్జన్యమైనటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగితే వాటిని మండలిలో చర్చిస్తాం రావయ్య అంటే మండలికి రాకుండా తప్పించుకొని ఆయనకి పోయి ఏదోదో మాట్లాడే మోహన్ రెడ్డి గారు మండలికి రండి చర్చిద్దాం అంటున్నారు. మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? మీరు ఇదేదో అసెంబ్లీకి వచ్చి చర్చించవచ్చు కదా ఇదే అంశం. మీరు ఎక్కడైనా చర్చే కదా, అసెంబ్లీలో చర్చే మండలిలో చర్చ. అయితే టీడీపీ అడుగుతున్న ప్రధాన క్వశ్చన్ ఏంటంటే మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం టీడీపీలో అడుగుతున్న ప్రధాన క్వశ్చన్ ఏంటంటే మీ 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళ ప్రధానమైన క్వశ్చన్. ఇప్పుడు మేము అధికారంలో ఉండేది కేవలం 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాలు మా పరిపాలన. 3 సంవత్సరాల పరిపాలన కరోనా టైంలో ఎగ్జామ్ పెట్టినా కూడా రాసే పరిస్థితి లేదు కదా, స్కూళ్ళకు వెళ్ళిన పరిస్థితి లేదు కదా, కాలేజీలకు వెళ్ళిన పరిస్థితి లేదు కదా, ఇంటి నుండి బయటికి పోయిన సందర్భం కూడా లేదు కదా. అలాంటి టైంలో మేము అది ఆ 2 ఏళ్ళు మాకు ఖాతాలోకి రాదు కదా. మాకున్నది 3 ఏళ్ల పరిపాలనలో 137,000 ఉద్యోగాలు ఒకేసారి ఫిలప్ చేయడంతో పాటు స్కూళ్ళకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే స్కూళ్లను నాడు నేడు కింద దాదాపు 15,000 కోట్ల రూపాయలు పెట్టి
45,000 స్కూళ్లను డెవలప్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత బ్రహ్మాండంగా స్కూళ్ళు డెవలప్ అయిన తర్వాత వచ్చే కాలంలో మోహన్ రెడ్డి గారు మీరు డెవలప్మెంట్ వాడి గురించి చెప్తున్నారు, మరి వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న ఈ గ్రూప్ 1 స్కామ్ ఏంటి? గ్రూప్ 1 స్కామ్ అనేది వీళ్ళు ఉద్దేశపూర్వకంగా డైవర్ట్ చేసే ఆలోచనలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప గ్రూప్ 1 స్కామ్ ఎక్కడా జరగలేదు. కేవలం 326 పోస్ట్ ఫిల్అప్ చేస్తే వాటిల్లో పాస్ అయినటువంటి వ్యక్తులు 37 మంది 40 మంది దాదాపు ఐఏఎస్ ఐపీఎస్ మళ్ళీ సెలెక్ట్ అయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మేము స్కామ్ చేసినామని వీళ్ళు పదే పదే చెప్తున్నటువంటి వ్యక్తులు మా దగ్గర పాస్ అయ్యి ఆర్డీఓగా ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో నియమించుకోవడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తినే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ చేసే అలవాటు వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా డిఎస్సిలో బయట పడకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయాలనే ఆలోచనలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. ఆడ సిట్టు వీళ్ళకి ఏమి ఇచ్చింది అనేది కూడా వీళ్ళు చదవకుండానే ఇష్టం వచ్చినట్టు మా మీద అభియోగాలు మోపే కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళ కోర్టుకు పోయి కోర్టులో విపరీతమైనటువంటి అభియోగాలు మోపితే ఆ అభియోగాలకు సంబంధించి హైకోర్టు సిట్ వేసింది. ఆ సిట్టు కూడా ఈ స్టేట్ గవర్నమెంటే నియమిస్తుంది స్టేట్ కి సంబంధించిన స్టాఫ్ ను. ఆ స్టాఫ్ కూడా వీళ్ళు చెప్పినట్టు ఎట్లా కావాలంటే అట్లా చేస్తారు, ఎట్లా ఆరోపణలు కావాలంటే అట్లా చేయడానికి కూడా అవకాశం ఉంది. అయినా కూడా ఆడ ఆరోపణలు కూడా పెద్ద చేసింది లేదు. వీళ్ళు పోయి ఐలాండ్ లో మేము మూల్యాంకనం చేసినామని పదే పదే చెప్తున్నారు. అక్కడ మూల్యాంకనం జరగలేదయ్యా, కరోనా టైం కాబట్టి. కరోనా టైంలో అక్కడ ప్లేస్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఐలాండ్ ను కొట్టేయాలనే ఉద్దేశంలో భాగంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ల్యాండ్ ను మీరు కొట్టేయాలని ప్రయత్నం చేసి అది మీ మాట వినకపోతే దాన్ని సీజ్ చేసినారు. కాబట్టి ఆ సీజ్ చేసిన ప్రాంతంలో ఎవరు ఉండరు కాబట్టి ఉండని ప్రాంతానికి మేము వెళ్ళి అక్కడ నీట్ గా అది సెట్ చేసి వచ్చి చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేసినారు. అక్కడ వీళ్ళు మూల్యాంకనం సంబంధించి డిజిటల్ లో చేస్తే ఆ డిజిటల్ బాగలేదని చెప్పి ఆ విద్యార్థులు కోర్టుకు పోతే కోర్టు అక్కడ మళ్ళీ సరే మాన్యువల్ గా చేయమని చెప్పి ఇచ్చింది. మాన్యువల్ గా చేసినాం, అక్కడ ఎక్కడ దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పి సిట్టు చెప్పలేదు కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి ఆరోపణ చేయాలని ఏదో ఒకటి మా మీద బురద చల్లితే అది తుడుచుకుంటా ఉంటే మన మీద పడిన బురదను ఎవరు చూడరు, వాళ్ళ మీద వేసిన బురదనే చూసుకుంటూ ఉంటారు. మనకు కావాల్సినటువంటి పార్టీలు, మనకు కావాల్సినటువంటి సాధనలు, మనకు కావాల్సినటువంటి మీడియాలు ఉన్నాయి. దీనివల్ల మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తలకిందులు పడిన ఒకే పార్టీ, ఒకే లీడర్, ఒకే మీడియా, అంతే కదా. ఈయన ఇంతకన్నా ఏం చేసుకుంటాడు? ఆయన మీద ఏదో ఒక నింద వేయాలనే ఆలోచనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుండి ఇదే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపడానికి మాత్రమే ఈ గ్రూప్ 1 ను ఉపయోగించుకుంటున్నారు తప్ప అక్కడ గ్రూప్ 1 లో జరిగినటువంటి అవినీతి లేదు, అక్రమాలు లేవు. ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. ఆ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వ్యక్తులను కూడా వీళ్ళు ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి, లేక అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనలో భాగంగా చేయడంతో పాటు ఇప్పుడు డిఎస్సిలో ఇంత అక్రమాలు జరిగితే మేము అక్రమాలు జరిగిన డిఎస్సిని రద్దు చేయమని మేము చెప్పలేదు కదా. మీరు అన్యాయం చేసినటువంటి వ్యక్తులకు న్యాయం చేయండి అని మాత్రమే చెప్తున్నాం కదా. రైట్ అండి మోహన్ గారు మాట్లాడదాం, ఒక్క నిమిషం మోహన్ గారు మాట్లాడదాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు ఉన్నారు. షేక్ సైదా గారు నమస్తే అండి. నమస్కారం సాయి గారు. సైదా గారు, ఇక్కడ మాటల యుద్ధం జరుగుతుంది, డిఎస్సి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వీళ్ళేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో డిఎస్సిలో స్కామ్ జరిగిందంటే వాళ్ళు కాదు గ్రూప్ 1లో స్కామ్ జరిగిందని చెప్తున్నారు. వీళ్ళేమో లేదు జస్ట్ అదొక డైవర్షను, డిఎస్సి డైవర్ట్ చేయడానికి వాళ్ళు గ్రూప్ 1 చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? గ్రూప్ 1లో స్కామ్ జరిగిందా, డిఎస్సిలో స్కామ్ జరిగిందా? దాంతోపాటుగా ఇవాళ జరిగిన అసెంబ్లీ మండలి సమావేశాల గురించి ఏం చెప్తారు మీరు? సాయి గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు వైసీపీ నాయకులు అన్న ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న జయరామ్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి సోదరి ఆశా బిందు గారు, స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. సాయి గారు, మీరు చెప్పినట్లుగా ఈరోజు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో అలాగే శాసన మండలిలో, ముఖ్యంగా శాసన మండలిలో వాడివేడిగా చర్చలు జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ టీడీపీ పార్టీలు డి అంటే డి అన్న విధంగా రెండు ఆంబోతుల మధ్య కొట్లాట్లాగా శాసన మండలి జరిగింది. ఒక పక్క అచ్చెన్నాయుడు గారు, మరో పక్క మరి బొత్స సత్యనారాయణ గారు పెద్ద ఎత్తున వ్యక్తిగత దూషణలు కూడా పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసాం. వాస్తవంగా మెగా డిఎస్సి గత ప్రభుత్వంలో మరి ఏర్పాటు చేస్తామని చెప్పి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి
వాళ్ళు డిఎస్సి ప్రకటించారు. 16,000 మందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వాళ్ళందరూ మరి పనిచేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి. దీని మీద విచారించాలని చెప్పి వైసీపీ కూడా మరి గత కొంతకాలంగా పట్టుబట్టినటువంటి పరిస్థితి. ఢిల్లీలో నీటికి వ్యతిరేకంగా జంజీ విద్యార్థులు వేలాది మంది మరి ఏ విధంగా ఆందోళన చేశారు. ఆనాటి మరి విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. విద్యార్థుల ఆందోళనకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి అంశం కూడా మనం చూస్తాము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి లోకేష్ను కూడా టార్గెట్ చేసే విధంగా వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తున్నలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కూడా డిఎస్సిలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయన్నటువంటి అనుమానాలు తావిచ్చే పరిస్థితులు కూడా మనం చూసాం. 421 మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిలో ఆడియో రికార్డ్స్ మనం విన్న తర్వాత బయటకు వచ్చినంత కొన్ని మరి పోస్టులు అమ్ముకున్నారేమన్నటువంటి ఒక భావన మాత్రం ప్రజల్లో కలిగింది. అలాగే మొదటి ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి ఉద్యోగం పొందకుండా సర్టిఫికేట్స్కి వెరిఫికేషన్కి వెళ్లకుండా అతను వెళ్ళకపోవడంతో అతనికి ఉద్యోగం లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా. సరే, ఎనీహో ఏది ఏమైనా మరి ఒక పక్కనేమో డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక పక్కన రోడ్లు ఎక్కి మేము కష్టపడి చదువుకున్నాం, మాకు మా యొక్క ప్రతిభని మీరు అగౌరవపరుస్తూ ఉన్నారు, మా కష్టానికి విలువ లేకుండా చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా రోడ్లెక్కి కుటుంబ సమేతంగా మనం చూసాం. నిన్న విజయవాడలో కూడా వేలాది మంది మరి ఆందోళన చేసినటువంటి పరిస్థితి, వైసీపీకి వ్యతిరేకంగా మరి ఉద్యమం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాము. మరోపక్క వైసీపీ వాళ్ళు జంజీ పేరుతోటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి జిల్లాల వారీగా మరి ఆందోళన చేసినటువంటి పరిస్థితి, ర్యాలీలు, కలెక్టరేట్ ముందు ధర్నాలు ఇవన్నీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే దీనికి విరుగుడు అన్నట్టుగా టీడీపీ కూడా గ్రూప్ 1 2018-19 ప్రాంతంలో 167 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని పరిష్కరించుకొని ఈ యొక్క మూల్యాంకనంలో, ఈ డిఎస్సి మూల్యాంకనంలో లోపాలు జరిగాయి అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు 167 పోస్టులకి 1,14,200 మంది మరి నిరుద్యోగులు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే 80,000 మంది ఈ యొక్క గ్రూప్ 1కి మరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 59,000 మంది ప్రిలిమినరీ ఎగ్జామ్కి అపేర్ అయిన పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా అనుమానాలు తాగొచ్చే విధంగా అప్పుడు ఉన్నటువంటి ఏపీఎస్సి ఆయన కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నాయకత్వంలో, ఆయన సారథ్యంలో ఈ యొక్క డిజిటలైజేషన్ జరిగింది హాయ్లాండ్ వేదికగా. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇది, అంటే ఒక పరిపాలన సంబంధించినటువంటి కలెక్టర్ తర్వాత ఐఏఎస్ తర్వాత గ్రూప్ 1 క్యాడర్, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, ఈ స్థాయి అధికారులు మరి నియామకం జరిగేటువంటి ఈ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఈ యొక్క ఓఎంఆర్ షీట్లు వాల్యుయేషన్ చేయడంలో ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనేది వస్తున్నటువంటి వార్తలు. ఎందుకంటే వాస్తవంగా హాయ్లాండ్ వేదికగా అసలు హాయ్లాండ్ ఎవరిచ్చారు? హాయ్లాండ్లో ఈ ఎగ్జామ్స్ని, ఈ యొక్క ఓఎంఆర్ షీట్లు వాల్యుయేషన్ చేయడానికి, పరీక్షా పత్రాలు వాల్యుయేషన్ చేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు, ఎవరు దీనికి కారకులు అనేది కూడా తేలాల్సిన అవసరం. ఎందుకంటే హైకోర్టు కూడా దీని మీద సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ కూడా ఒక నివేదిక కూడా ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతాం. వాస్తవంగా అక్కడ ఎలాంటి వసతులు లేకపోయినా, అది ఒక ప్రైవేట్ రిసార్ట్, ఆ రిసార్ట్లో ఈ యొక్క పరీక్షా పత్రాలు మరి ఏ విధంగా
వాల్యుయేషన్ చేస్తారో అర్థం కాదు. అదొక రిసార్ట్, అదొక ఎంటర్టైన్మెంట్ పార్క్. అక్కడ తీసుకెళ్ళి ఈ పరీక్షా పత్రాలన్నీ స్టోరేజ్ చేసి 1 రోజు 2 రోజులు కాదు, 80 రోజుల పాటు దాంట్లో స్టోరేజ్ చేసి దాదాపు 4-5 సార్లు ఆ ప్రశ్నాపత్రాలని ఆ యొక్క స్టోర్ రూమ్ని మరి తాళాలు తీసి చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ లాక్ బుక్లో రాయాలి, ఎందుకు తీస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది వివరంగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల సీసీ ఫుటేజ్ లేకున్నటువంటి పరిస్థితి వాస్తవం. ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరు ఆ ఆరోపణలు చేసుకుంటా కాలయాపన చేసేటువంటి పరిస్థితి సమంజసం. కేవలం 4 రోజులు మాత్రమే మరి సభలు నిర్వహిస్తున్నామని చెప్పి బిజినెస్ కమిటీలో నిన్న వాళ్ళు ఈరోజు మరి వాళ్ళు తీర్మానించినటువంటి పరిస్థితి. స్పీకర్ గారి అధ్యక్షత మరి అన్ని పక్షాల నాయకులు కూర్చొని మాట్లాడుకుని 4 రోజులు సభలు నిర్వహిస్తామని చెప్తారు. సైదా గారు, దీంతో పాటుగా ఇప్పుడు అంటే పార్టీల పరంగా చూసుకుంటే అంటే మీరు ఢిల్లీలో జరిగిన ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి రాష్ట్రంలో జరుగుతున్న ఈ డిఎస్సికి వ్యతిరేకంగా లేకపోతే జరుగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనిపించడం లేదు. ఇంతకీ మీరు డిఎస్సి వైపు ఉన్నారా, గ్రూప్ 1 వైపు ఉన్నారా? సాయి గారు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైనా సరే మా వాణిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా దానిని వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము మొట్టమొదటిసారి కూడా డిఎస్సి జరిగినటువంటి ఇది బయటకు వచ్చిన తర్వాత మేము కొన్ని ప్రశ్నలను సంధించాం. సంధించిన సందర్భంలో ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో పాటు ఎడ్యుకేషన్ కార్యదర్శి కూడా వివరణ ఇచ్చారు, డీటెయిల్డ్ గా వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చిన తర్వాత మేము కొంత సమన్వయం పాటించినటువంటి విషయం వాస్తవం. అలాగే డిఎస్సి అంటే ఆ వివరణకి మీరు సాటిస్ఫై అయ్యారా? అంటే సాటిస్ఫై అయ్యామా అంటే కొంతమేరకు, అంటే 100% అని మేము చెప్పం కాదని. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మాకున్నటువంటి దాన్ని ఏమంటారంటే వాస్తవాలు మేము కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత, ఎందుకంటే ప్రభుత్వం అంతా వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా దాచుకోకుండా డీటెయిల్డ్ గా వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ రోజు లోక్సభలో మనం చూసినట్లయితే శాసనసభలో కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దానిని సవివరంగా వివరించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అసెంబ్లీలో దీని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఎందుకంటే దాని మీద ఇంకా కొంత లోతుగా విచారించండి. ఇప్పుడు లేవనెత్తినటువంటి అంశం మీద మీరు ఇంకొంత క్లారిటీ ఇవ్వండి, నష్టమేం లేదు. ఎందుకంటే సాయి గారు కన్క్లూడ్ చేస్తాను సరే, ఎందుకంటే అత్యంత విలువైనటువంటి శాసనసభ సమావేశాలు వృధా కాకుండా ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో యువత ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యతో పాటు మనం చూస్తున్నాడు రైతులకు గిట్టుబాటు ధరలు, పొగాకు రైతులు అల్లాడిపోతా ఉన్నారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో స్పష్టంగా గోచరిస్తా ఉంది. అధిక ధరలు, ఈ రోజు సామాన్యుడు పప్పు ఉప్పు మరి కొనలేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చెప్పారు మీరు, మంచి పాయింట్ చెప్పారు. ఒక్క నిమిషం అండి, మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆశాబిందు గారు ఉన్నారు. ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఆశాబిందు గారు, అసలు డిఎస్సి 2019 నుంచి 24 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దాంతోపాటు గ్రూప్ 1 ఎగ్జామ్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినాయి. అసలు ఇంతవరకు ఎప్పుడు 50 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడనంత పెద్ద స్కామ్ జరిగింది. దాని గురించి అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఓ పక్కన మండలిలో ఏమో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. మండలిలో ఇవాళ నేను చూశాను, నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ చైర్ని డిక్టేట్ చేస్తున్నారు, చైర్మన్ చైర్ని డిక్టేట్ చేస్తున్నారు. మీరు సభని కంట్రోల్లో పెట్టండి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి మీరు ఎలా మైకిస్తారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఈ డిఎస్సి గురించి, గ్రూప్ 1 గురించి పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. ఇక్కడ 4 రోజులే ఈ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇందాక సైదా గారు చెప్పినట్టు అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేడనేది వాస్తవం. ఎందుకంటే ఏ పంటకి గిట్టుబాటు ధర దొరకట్లేదని చెప్పి రైతులందరూ కూడా నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకొకటి, వారంకొకటి మహిళలపైన ప్రత్యేకంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉండగా రాష్ట్రంలో ఈ డిఎస్సి, గ్రూప్ 1 ఇదే మెయిన్ అజెండాగా ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు డిఎస్సి అంటారంటే మీరు గ్రూప్ 1 ఎత్తుకున్నారా? నిజంగా డిఎస్సిలో ఏం జరిగింది, గ్రూప్ 1లో ఏం జరిగింది మీరు చెప్పండి. నమస్కారం సాయి గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ, స్వతంత్ర టీవీకి, ప్రేక్షకులకు కూడా. సార్,
ఇప్పుడు ఇందాక మనం స్టెప్ బై స్టెప్ వస్తే మోహన్ గారు మాట్లాడింది నేను విన్నా, సైదా గారు మాట్లాడింది కూడా నేను విన్నాను. మోహన్ గారు ఏమంటారు, మేము వచ్చినప్పుడు 1,50,000 మంది 1,50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఏం ఉద్యోగాలు అవి అనేది అందరికీ తెలుసు. అది ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్న ఉద్యోగాలు మీరు మరి టీడీపీ చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు, ఏం సార్? టీడీపీ చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలా? అవును సార్, మేమేం వాలంటరీ ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదే. 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కదా మీరు చెప్తున్నాయి కూడా. గవర్నమెంట్ ఉద్యోగాలకి తేడా ఉంది, వాలంటీర్ ఉద్యోగాలకి చాలా తేడా ఉంది సార్. ఓకే, మీకు 5,000 జీతాలకి ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వరు, వాళ్ళు వాలంటీర్ అనే పేర్లు ఉండవు. వాలంటీర్ కి తేడా ఉంటది కదా. సాక్షాత్ విజయసాయి రెడ్డి గారే చెప్పారు కదా, 90% మంది మా వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకున్నామని ఆయనే చెప్పారు కదా లైవ్ లో, మీరు వినంటారు కదా. ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో ఏం చెప్పారు, మేము వచ్చాక మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, మద్య నిషేధం చేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్క డిఎస్సి వేయకపోగా ఇప్పుడు డిఎస్సి. ఆశాబిందు గారు చిన్న కరెక్షన్. లోకేష్ గారు కూడా ఇదే మాట చెప్పారు, మీరు కూడా ఇదే మాట చెప్తున్నారు. మీకోసమే తీసుకొచ్చా నేను. ఇది 2024 ఫిబ్రవరి 9వ తారీఖు ఇచ్చిన జీవో నెంబర్ 40 2024 SCRT 56. అంటే ఈ జియో నెంబర్ 40 ఒకసారి మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. దాదాపుగా 2024 ఫిబ్రవరిలో దాదాపుగా 6,100 సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు 2024లో. మీరు మిస్ అయినట్టున్నారు, మీ టీడీపీ ప్రభుత్వం కూడా మిస్ అయింది. ఏ సమయంలో ఇచ్చారు, ఏ నోటిఫికేషన్ ఇచ్చారు? జియో నెంబర్ 40 సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్స్ కోసం 6,100 ఉద్యోగాలకి నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. జియో 40 సెర్చ్ చేయండి మీరు, తర్వాత డిబేట్ అయిపోయింది చూడండి. మీరు ఇప్పుడే అన్నారుగా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ఇప్పుడే అన్నారుగా మీరు. నోటిఫికేషన్ ఇవ్వడం ఇచ్చినట్టు కాదు సార్, మేము 100 నోటిఫికేషన్ ఇస్తాము, మేము 100 నోటిఫికేషన్లు ఇస్తాం. ఓకే, ఆయన వచ్చిన 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చేసి మేము ఇచ్చేసి చేతులు దులుపుకుంటే కాదు కదా. ప్రజలకు ఆయన నిజంగా నిర్వహించాలనుకుంటే ఎప్పుడో చేయాల్సిన పని. ఆయన కరోనా పేరు ఎత్తుతున్నారు, కరోనా పేరు ఎత్తినప్పుడు మరి మిగతావన్నీ చేయగలిగారు కదా. గ్రూప్ 1 చేయగలిగారు, మరి వాలంటీర్లన్నీ చేయగలిగారు, వాలంటీర్ ఉద్యోగాల కోసం చేయించారు కదా. మరి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలే గుంపగత్తగా రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కదా కరోనా సమయంలో, డబ్బులు కొట్టుకుంటూ. అప్పుడు రాలేదా వీళ్ళకి బాధ? ఇప్పుడు డిఎస్సికి ఎందుకు ఈ సమస్య అంటే, ఇదే గ్రూప్ 1 ఏదైతే ఇప్పుడు మోహన్ గారు చెప్తున్నారో, లేకపోతే మిగతా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, సిట్ అది ఇదే కోర్టులో కేసు వేసింది. ఎవరు కేసు వేశారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభ్యర్థులే వేశారు. ఎవరు ఎగ్జామ్ కి వచ్చినారో అవకతవకలు జరిగాయి, అన్ని డిజిటల్ ద్వారా మనకు కరెక్షన్ చేశారు కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి వాళ్లే కేసు వేస్తేనే కదా, కోర్టే కదా యాక్సెప్ట్ చేసింది. సిట్ చేయాలని చెప్పిండేది కూడా ఎవరు తెలుగుదేశం పార్టీలు ఏం చేయలేదు కదా అప్పుడు. కానీ ఇప్పుడేం జరుగుతుంది, డిఎస్సి లో ఏ అవకతవకలు జరగలేదు. వీళ్ళు ఇప్పుడు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే ఆధారాలు చూపమంటున్నాం మేము. చూపిస్తున్నారు కదండి. నవీన్ బిందు గారు, నవీన్ గురించి మాట్లాడదామా మనం? నవీన్ మాట్లాడదాం, చెప్పండి. నవీన్ మరి నవీన్కి ఎన్ఓసి ఎట్లా ఇచ్చారు? నవీన్ దాంట్లో పనిచేసే అబ్బాయి ఎగ్జామ్ ఎట్లా రాశాడు? అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అతని మెరిట్ లిస్ట్ అతను నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన తర్వాత గొడవ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? క్వాలిఫై అయిన నవీన్ మళ్ళీ డిస్క్వాలిఫై ఎట్లా అయ్యాడు? అతనికి స్టేషన్ వేలు ఎట్లా వచ్చింది? మరి క్లియర్ గా ఐడియా ఉందా సాయి గారు? చెప్పండి, నాకు ఐడియా లేదు, మీరు చెప్పండి. నాకు ఐడియా లేదు, మీరు చెప్పండి. నవీన్ సార్ అందరూ అప్లై చేసుకున్నట్టే చేసుకుంటారు, అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చినప్పుడే చూస్తారు, అతను ఎక్కడెక్కడ పని చేశాడు అన్నదే చూస్తాం. అప్పుడు తెలుస్తుంది. ఎన్ఓసి అన్నది 2-3 months అర్లీగా తీసుకోవాలి. ఇది 2 years సంథింగ్ ఏదైతే ఉందో అది ఆ రూల్స్ ప్రకారం ఫాలో కావాలి. ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా జరిగాక కార్డులు ఇచ్చాకప్పుడు ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇదే విషయం, ఆ రూల్స్ ఫాలో అవ్వలేదనేసి పక్కన పెట్టాం. అది మీకు కనబడట్లేదా? అది క్లారిటీగానే కదా. ఇప్పుడు ఏదైతే మీరు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళిన ప్రతి అభ్యర్థి ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి నెక్స్ట్ డే ఇదే IAS లో వాళ్ళంతా బయటకు వచ్చి క్లియర్ గా
మీకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మీ హాల్ టికెట్లతో ఏమేం జరిగిందని క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మీరు ఏమంటారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సైలెంట్ కూర్చోలేదు కదా. మీకేమైనా డౌట్స్ ఉంటే రండి అని చెప్తున్నారు. మరి ఎందుకు ఎవరు వెళ్ళలేకపోతున్నారు? ఇదే అభ్యర్థులు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఇష్యూ ఉందంటున్నారు, గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ఉన్నప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఎంట్రీ చేసినప్పుడు వాళ్ళు అప్లికేషన్ లో ఎంట్రీ చేసినప్పుడు గోల్డ్ కాకుండా సిల్వర్ అని పెట్టుకున్నారు. వన్స్ అది అప్లై చేసేసాక మళ్ళీ మేము మార్చుకుంటామంటే కుదరదు కదా. వన్స్ ఇది ఇప్పటి కాల పద్ధతి కాదు కదా సార్. మీరు రాసింటారు ఎన్నో ఎగ్జామ్స్, మేము రాసాం, ఎంసెట్లు రాసాం, నీట్లు రాసాం. ఏదైతే వన్స్ మీరు అప్లై చేసి ఉంటారో దాని ప్రకారమే ఫాలో అవుతామా లేదా? మీరు అప్పుడు చేస్తున్నప్పుడు ఇదే ఉంది, ఇదే రూల్లో మీరు గోల్డ్ అంటే మీరు గోల్డే మీరు చూపించాలి కదా. ఎందుకు మీరు సిల్వర్ లేకపోతే రజత పథకమో ఎందుకు ఇది చూపెట్టారు మీరు? మరి వాళ్ళు లోకేష్ గారు చెప్పినట్టు టెస్ట్ లేకుండా 323 మందికి ఉద్యోగాలు ఇచ్చారు కదా స్పోర్ట్స్ కోటాలో. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీకు దాని గురించి కూడా. మీరేమో పేకాట్ వాళ్ళకి క్లారిటీ లేదు. మనం కూడా వాళ్ళ దారిలో పడితే కష్టం సార్. ఎందుకంటే వాళ్ళు ప్రతి దానికి ఒక బ్రిడ్జ్ గేమ్ ను పట్టుకుని పేకాట్ వాళ్ళకి తెలిసింది అదొకటే, వాళ్ళకి తెలిసింది అదా ఒకటే. నిజమైన అభ్యర్థులు ఎవరైనా వెళ్ళి కోర్టులో కేసు వేయమనండి విత్ ప్రూఫ్స్. ఎవరు కాదనరు. డెఫినెట్ గా మేము ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం. మేము ఆంధ్రలో ఉండే వాళ్ళమే, ఖచ్చితంగా రాష్ట్రం బాగుండాలనే కోరుకుంటాం. ఏ అభ్యర్థి నష్టపోకూడదు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి గురించి వస్తున్నప్పుడు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంతమంది రాసిన వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారని అందరూ కర్నూలు దగ్గర బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడారు. అందులో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి స్ట్రైట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు చూసారో లేదో. నేను వైఎస్ఆర్ సిపి వాళ్ళము, మీరు నరసరావుపేటలోకి వెళ్ళినా లేకపోతే ఫలానా చోటకి వెళ్ళినా నా పేరు చెప్పినా మా కుటుంబం చెప్పినా పక్కా వైసీపీ వాళ్ళని గుర్తిస్తారు. అటువంటి మాకు ఉద్యోగాలు వచ్చినప్పుడు మేము కష్టపడి తెచ్చుకుంటే మీరు ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మేము అస్సలు ఒప్పుకోము, ఇంకోసారి ఓట్లు కూడా వేయమని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు? కరెక్టే, మీరు చెప్పినట్టే ఇటువైపు కూడా ఉన్నారు. అంజనప్ప అనే ఒక వికలాంగుడితో కూడా నేను మాడాను. అతను కూడా చెప్పాడు నాకు. అంజనప్ప అనే వికలాంగుడి విషయంలో ఏం జరిగింది మీకు తెలిసే ఉంటుంది బహుశా. ఏం జరిగిందంటారు? అంజనప్ప అనే వికలాంగుడి విషయంలో ఏం జరిగింది? అతని మెరిట్ లిస్ట్ అతని పేరుంది, తర్వాత వెరిఫికేషన్లో ఏమో లేదని. అతను వికలాంగుడు సంఘానికి అతను చాలా తిరుగుతాడు. అతని గురించి చాలా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చినాయి. అతనిది ఒకటి ఉంది, తర్వాత ఇంకో పద్మాన్ ఒక అమ్మాయిది కూడా చాలా ఉన్నాయి. అండ్ దాంతో ఇవాళ లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 383 మందికి స్పోర్ట్స్ కోటాలో టెస్ట్ లేకుండా ఇచ్చామన్నారు. పివి సింధు గారు కాబట్టి మనందరికీ తెలుసు, ఎందుకంటే పివి సింధు గారు ఆమె గొప్ప ప్లేయర్ కాబట్టి, అంతర్జాతీయ క్రీడాకారిణి కాబట్టి ఆమెకి ఇచ్చారంటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలామంది ఎటువంటి గేమ్స్ ఆడకపోయినా కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికేట్తో వచ్చిన వాళ్ళకి కూడా క్వాలిఫై అయ్యారు. మరి వాళ్ళకి ఎలా ఇచ్చారు పార్టిసిపెంట్ సర్టిఫికేట్తో వచ్చిన వాళ్ళకి? అది తప్పు సార్. అట్లా ఏం జరగలేదు. మీరు క్లారిటీ తీసుకోవాల్సింది అయితే ఖచ్చితంగా డైరెక్ట్ తీసుకున్నారా లేదా అన్నది. ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మెడలిస్ట్ ఉంటున్నారు నేషనల్ వైడ్ లో, మరి వాళ్ళు ఎందుకు అప్లై చేసుకునేటప్పుడు 323 మందిలో మేడం బిందు గారు ఒలింపిక్ ప్రెసిడెంట్, ఒలింపిక్ యూనియన్ ప్రెసిడెంట్ అతను కోర్టులో పిల్లేశారు. కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా మెరిట్, వాళ్ళకి కూడా క్వాలిఫికేషన్ వచ్చిందని. అదొకసారి క్లాస్ చెక్ చేయండి మీరు. ఒక్క నిమిషం. డిఎస్సి విషయంలో అయితే ఇది జరగనే లేదు. మీరు డెఫినెట్ గా మీకు నిజంగా ఇప్పుడు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 40% అబౌవ్ ఉన్న వాళ్ళకే ఏవైతే ఫిజికల్ గానీ లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏదైతే ఉందో వాళ్ళు టెస్టులు చేస్తున్నప్పుడు 40% అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే డిఎస్సి లో అవకాశం ఉంటుంది. వాళ్ళకంటూ అది అప్లై అవుతుంది రూల్ అనేది ఏదైతే దివ్యాంగులు అనేది. కానీ వాళ్ళకి టెస్టులు చేస్తున్నప్పుడు 40% తక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వరు కదా. ఇప్పుడు దివ్యాంగులు అంటే మనకు 40 పూర్తిగా 100% అని కాదు, 40% తక్కువ ఉన్న వాళ్ళని కూడా మనం దివ్యాంగులు అంటాం. కానీ యాజ్ పర్ రూల్ ప్రకారం 40% అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి మనం ఆ సర్టిఫికేట్ ఇవ్వగలం, వాళ్ళని దాంట్లో తీసుకోగలం. వీలైతే మన డిబేట్ అయిపోయే లోపల ఎట్లా కొట్ట అంజనప్ప గారు నైలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాను, మీకు నేను చెప్పిస్తాను. రైట్, తాడిగాలి జయరామ్ గారితో మాట్లాడదాం ఒక నిమిషం. జయరామ్ గారు నమస్తే అండి. జయరామ్ గారు, మీరు ఇందాక నుంచి వింటున్నారు, అసలు ఏమో ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు, తర్వాత ఏమో డిఎస్సి నోటిఫికేషన్ సరిపోదు, ఎగ్జామ్ పెట్టాలి కదా అది ఇది అంటున్నారు. ఇప్పుడేమో అసలు ఎటువంటి అవకతవకలు జరగలేదు, చాలా పారదర్శకంగా జరిగింది, విద్యార్థులు కూడా వైఎస్ఆర్సీపీ పైన విమర్శలు చేస్తున్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఏపీలో డిఎస్సిలో స్కామ్ అవకతవకలు జరిగాయా లేదా? దాన్ని సర్ప్రైజ్ చేస్తానికే, దాన్ని పాస్అవుట్ చేస్తానికే గ్రూప్ 1 స్కామ్ తెరపై తెచ్చారంటున్న వైఎస్ఆర్సీపీ మాటల్లో వాస్తవం ఎంత? మీరు చెప్పండి సార్.
మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం సాయి. నమస్తే సార్. ఇక్కడ మనము 2 అంశాలను గమనించాలి. ఒకటి వచ్చేసేమో రాజకీయ పార్టీలు మాట్లాడే విధానాలు, నెక్స్ట్ వచ్చేసి ప్రజలకు సంబంధించిన అంశాలు. ప్రజలకు సంబంధించిన అంశాల లోపల అంటే దీన్ని బైఫరికేట్ చేసి చూడటం అనేది బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ డిఎస్సి లోపల స్కామ్ జరిగింది అంటే గ్రూప్ 1 లోపల స్కామ్ జరిగింది అంటే ఇక్కడ ఒకదానికోటి కౌంటర్ చేయడమే అన్నప్పుడు దానికి ఎలాంటి ఒక ప్రణాళికబద్ధమైన కౌంటర్ అనేది ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజలకు సంబంధించిన అంశాలు వస్తాయి. ప్రజలకు సంబంధించిన అంశాల లోపల ఒక డిఎస్తో పాటు అనేక అంశాలు రాష్ట్రం లోపల కీలకంగా ఉన్నాయి. వాటిపైన ఎక్కడ చర్చ లేదు. వాటిపైన కనీసము ఇంత ఉలుకు పలుకు లేకుండా కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. దాన్ని డెఫినెట్గా ప్రతిపక్షాలు ప్రశ్నించాల్సిందే. అది లేదు. ఇక్కడ ప్రతిపక్షాలు దాన్ని ప్రశ్నించాల్సిన విషయం కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఒకటి ఉన్న డెఫిషియన్సీ ఏంటంటే ఒకటి వచ్చేసేమో విద్యా అంశాలు కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజీలు వైద్యపరమైన అంశాలు కావచ్చు, లేదనుకుంటే ఆల్కహాల్, విపరీతమైన ఆల్కహాల్ ఇక్కడ సేల్స్ అవ్వటాలు కావచ్చు, దానికి ఎఫెక్టెడ్ యూత్ బలవటం కావచ్చు, ఇతర అంశాలు, రైతులకు సంబంధించిన సమస్యలు, మద్దతు ధరలు, ఇవన్నీ ఇలాంటి అంశాలన్నిటి వీటిపైన ఎక్కడ కూడా ఎలాంటి పోరాటాలు కానీ ఎలాంటిది అంశాలు కానీ తెర మీద తీసుకొచ్చిన దాఖలాలు ప్రతిపక్షానికి లేదు, పాలక పక్షానికి లేదు. సో ఇది అంశాలన్నిటినీ లేవనెత్తకుండా ఒక గ్రూప్ 1 అంశాన్ని మాత్రమే తెర మీదకి తీసుకురావటము, దానికి కౌంటర్గా పాలక పార్టీ వచ్చేసి డిఎస్సి అంశాన్ని పట్టుకురావటం, పాలక పార్టీ వచ్చేసి గ్రూప్ 1 తీసుకురావటం. అంటే దీనివల్ల ఈ రెండింటికి బేరోజు ఎవరు వేయాలండి? ఎవరు బేరోజు వేయాలి? ఇక్కడ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అనేది ప్రతిపక్ష పార్టీ వాదన, లేదు అంత సక్రమంగానే జరిగింది అనేది పాలక పార్టీ వాదన. ఈరోజు ప్రజలను తీసుకొచ్చేసి రోడ్డు మీద తీసుకొచ్చేసి పెట్టడం అనేది జరిగినట్టు అయితే, ఒకవేళ కనుక అదే నిజాలు అయితే, ఒకవేళ కనుక గ్రూప్ 1లో జరిగిన అంశాలకు సంబంధించినవి, గ్రూప్ 1లో జరిగిన వాళ్ళకి నిజాయితీగానే ఉద్యోగాలు వచ్చినట్టు అయితే, డిఎస్సి సంబంధించిన లో ఎలక్ట్ అయిన వాళ్ళు ఎందుకు ఆ సమస్య మీద పరిష్కారం కోసము మీరు అన్నట్టుగా ఇతర ఏజెన్సీస్ ఎందుకు ఆశ్రయించకూడదు? ఆశ్రయించబోద్ది కదా. దీన్ని ఒక కౌంటర్ డిసిప్లేగా చూస్తున్నారు. లేదు ఇట్లా కాదు, ఇక్కడ డిఎస్సిలోనే కాదు గ్రూప్ 1లో కూడా అన్యాయం జరిగిందండి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఇది గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇక్కడ డిఎస్సి పరీక్ష లేదు క్వాలిఫై అయినలు అందరి నీతిగానే జరిగింది అనుకున్నప్పుడు మీ వైసీపీ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంటుంది. లేదు డిఎస్సి లోపల ఇబ్బంది ఉన్నది అనుకున్నప్పుడు పాలక పార్టీ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంటుంది. ఇక్కడ గ్రూప్ 1 డిఎస్సీలు అనేటి వాటి మీద ఈ రెండే కీలకమైన విషయాలు కాదు కదా అనేది ప్రజలకు సంబంధించిన అంశాలు. ఎప్పుడు కూడా ఇక్కడ ఇరు పార్టీలు కావచ్చు, లేకపోతే పాలక ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, దీనికి ఎక్కడో దగ్గర ఒక కంక్లూజన్ అయితే ఇవ్వాలి. అది ఎందుకు ఇవ్వకూడదు? ఇంతకుముందు సైదా గారు చాలా క్లియర్గా చెప్పారు. వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళ వాయిస్ని లేదు మాకు కొంత ఇబ్బందిగా అనిపించిన అంశాల్లో మాట్లాడము, ఇబ్బంది కాని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, ప్రజల నుంచి కావాలనుకున్నాం. సో వైసీపీ ప్రతిపక్ష పార్టీగా ఉండేసి డిఫరెంట్గా ఇది ఇబ్బంది, ఇక్కడ అన్యాయం జరిగింది, డిఎస్సి వాళ్ళకు ఇతరులకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు ఇంతకుముందు ఆశా గారు చెప్తున్నట్టుగా మొన్న బ్యూరోక్రాట్ చెప్పేసి ఒక అంశాన్ని లేవనెత్తేశారు. గోల్డ్ మెడల్ యాక్సెప్ట్ చేసిన దగ్గర సిల్వర్ మెడల్ దగ్గర పెట్టారు, సిల్వర్ మెడల్ వచ్చిన దగ్గర ఏదో సమ్ మిస్పాపరేట్గా ఫామ్ నింపారు అనే దాన్ని తీసుకొచ్చేసారు. అది ఎంతవరకు సత్యమో అసత్యాలో దాన్ని ఎవరు నిర్ధారించాలి అనుకున్నప్పుడు ఒక ఏజెన్సీకి అప్పగించండి. ఇప్పుడు ఒకవేళ కనుక మీ పాలక సభ్యులు ఎవరైతే చెప్తున్నారో సంబంధిత బ్యూరోక్రాట్స్ అవి చెప్పినని వాస్తవాలు అనుకున్నప్పుడు ఏజెన్సీస్ ఇవ్వడానికి కూడా అభ్యంతరాలు ఏమున్నాయి? అంటే దీన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇది ఇంతో అంటే ఫుల్ స్టాప్ పెట్టడము ప్రతిపక్ష పార్టీకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా పాలక పార్టీ ఎక్కువ దగ్గర డిసిషన్ తీసుకోవాలి కదా.
మరి పాలక పార్టీ ఎందుకు దేశం దిగలేకపోతుంది అన్నప్పుడు డిఫరెంట్గా అనుమానాలు వస్తుంటాయి. అంటే ఇక్కడ అన్ని అంశాల లోపల మీరు క్రోడీకరించేసి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయా అనే దాన్ని ప్రెస్ మీట్ పెట్టింది ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు. దాంతోపాటు వచ్చేసి పాలకులు వచ్చేసి దీన్ని చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందని చెప్పింది పాలకులు. దాంతోపాటు వచ్చేసి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని మీరు చెప్తున్నప్పుడు ఒక ఏజెన్సీకి అప్పగించడం లోపల ఇబ్బంది ఏమున్నది? అంటే దీన్ని ఇగోకు పోతున్నారా, లేకపోతే సమస్యను పరిష్కరించుదామా? అంటే సమస్య పరిష్కారం అనేది జరగాలి కదా, అది ఎందుకు ఆ వైపున ఎందుకు ఆలోచించకూడదు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉండదు, నాకు తెలిసి ఎలాంటి ఆన్సర్ ఉండదు. ఉంటుందని కూడా ఈ 2-3 రోజుల్లో ఉంటుందని కూడా నేను అనుకోను. దీన్ని ఇలానే కొనసాగింపుగా ఉంటాను. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు మనము రెస్పాన్సిబుల్ జవాబుదారీతనం ఉన్నప్పుడు దాని వీళ్ళ కండక్ట్ చేసిన వ్యక్తులకు ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళతోనే కాదు, వాళ్ళు కాంపిటేటర్స్ కాదు, వాళ్ళు డిఫీటర్స్ కాదు. ఉద్యోగాలు వచ్చినాయి అన్నట్టుగానే పక్కన పెట్టేస్తే ఇక్కడ ఒక దగ్గర పులిస్టా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం ఆ చొరవ తీసుకొని దీన్ని ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ప్రతిపక్ష పార్టీ లోపల డెఫినెట్గా మీరు అనుకున్నట్టుగా మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా అవి నిజాలే ఉన్నట్టు అయితే చేసినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళొచ్చు సంబంధిత ఎవిడెన్స్ తోని, లేదా ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు రోడ్డు మీదకి వచ్చేసి ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. ఇవన్నీ సోర్సెస్ ఉన్నాయి. మీరు మీ వాయిస్ అసెంబ్లీలో వినకపోతే, అసెంబ్లీలో కనుక దానికి వాళ్ళు వాల్యూ లేనట్టుగా బిహేవ్ చేస్తే ప్రజల దగ్గరికి పోవడానికి ఛాన్స్ ఉంది కదా, ప్రజల ముందు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. ప్రజలకు మనము ఈ అన్ని విషయాలను దీన్ని చెప్పడానికి మనకు మోర్ స్పేస్ ఉంది కదా, దాన్ని ఎందుకు మరి యూటిలైజ్ చేసుకోకూడదు అనేది ఒకవైపు వైసీపీ కూడా ఆలోచించాలి. అంటే ఇక్కడ మెయిన్ జరుగుతున్న అంశాలు వచ్చేసి ఈ గ్రూప్ 1 లేకపోతే డిఎస్సి నా విషయాన్ని పక్కన పెట్టేస్తే విద్యా వైద్యం కుంటుబడిపోయింది, ఆల్కహాల్ విపరీతంగా అమ్మకాలు అయినాయి. దగ్గరగా ఆల్కహాల్ అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇప్పుడు ఆల్కహాల్ అయితే ఆంధ్రప్రదేశ్ లోపల 1,00,000 కోట్లకు పైసలకు అమ్మకాలు. ఈ ఆల్కహాల్ ద్వారా ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది యువత, ఎంతమంది జీవితాలు అగమ్య గోచరంగా మారిపోయినాయి, ఆగమైపోయినాయో దాని గురించి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎందుకు నిలదీయకూడదు? ఎందుకు దీనిపైన వెనుకం చేస్తున్నట్టు? ఇది డిఫరెంట్గా ప్రజలకు కావాల్సిన అంశమే కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి రైతులు కీలకమైన అంశాలు. జయరామ్ గారు ఒక్క నిమిషం. మన కోసం ఒక డిఎస్సి అభ్యర్థి కావ్య గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కావ్య గారు నమస్తే అండి. కావ్య గారు నమస్తే అండి, వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్, మీ వాయిస్ క్లియర్ గా ఉంది. నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఇక్కడ టీడీపీ అధికార ప్రతినిధి బిందు గారు, ఆశా బిందు గారు చెప్తున్నారు ఏంటంటే డిఎస్సీలు ఎటువంటి అవకతవకలు జరగలేదు, స్పోర్ట్స్ కోటాలో కానీ వికలాంగుల కోటాలో కానీ మెరిట్ లిస్టులో కానీ ఆఖరికి నవీన్ విషయంలో కూడా అవకతవకలు జరగలేదు. నవీన్ది మాకు వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత అతనిదని తెలిసిన తర్వాత మేము అతన్ని డిస్క్వాలిఫై చేసాము, అంతా ఒక ట్రాన్స్పరెన్సీగా జరిగిందని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. మీరు చెప్పండి, ఒక డిఎస్సీ అభ్యర్థిగా. ఇంకోటి టీడీపీ వాళ్ళు చేస్తున్న ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ దీంట్లో ఏమైనా స్కామ్ జరిగి ఉంటే ఎందుకు ఆస్పిరెంట్స్ ఎవరు వచ్చి కేసులు పెట్టలేదని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు కావ్య గారు? సార్ తప్పు జరగలేదు అని చెప్పడానికే లేదు సార్. పిల్లి పాలు తాగుతుంది కళ్ళు మూసుకొని, నన్ను ఎవరు చూడలేదని అనుకుంటారు సార్. ఓకే, డిఎస్సి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి తెలుసు సార్ అక్కడ ఏం తప్పులు జరిగాయని. డే 1 నుంచి కూడా నోటిఫికేషన్ రాంగ్ అని కేసులు పడ్డాయి. ఏప్రిల్ 19వ తారీఖు 2025లో నోటిఫికేషన్ విడుదలైతే డిఎస్సి మెగా డిఎస్సి అని ఏదైతే చెప్తున్నారో అదే 2025 మే 7వ తారీఖు నుంచి కేసులు పడ్డం అనేది స్టార్ట్ అయింది సార్. తప్పులు అనేది జరగలేదని చెప్పడానికి ఎక్కడే కానీ లేదు. ఒకటి, వాళ్ళ అహంకారం అడ్డొస్తుంది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే, నారా లోకేష్ గారు మెయిన్ ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండడం వలన మా దురదృష్టం కొద్దీ దీన్ని వాళ్ళ తప్పు ఒప్పుకోవడానికి నిరాకరిస్తున్నారు. అది నిజ సత్యం అండి. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు అంటున్నారు కదా స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరగలేదు అని. ఎంతమంది బయటికి రావట్లేదు సార్? ఎంతమంది విజయవాడ ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేయించలేదు సార్?
వీళ్ళకి ఏం తెలీదు సార్ ఇవన్నీ? ఎన్ని రోజులు సార్ ఎన్నిసార్లు మేము లోకేష్ గారి ఛాంబర్ వరకు వెళ్ళి బయట నిల్చొని లోకేష్ గారి పిఏకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం సార్, విత్ ఎవిడెన్స్ తో సహా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంది సార్ మా దగ్గర. ఎందుకు లేదు సార్? ఇంకా పైగా ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఒక లేడీస్ అని లేకుండా, ఇవాళ రేపు లేడీస్ జెంట్స్ అనేది ఏం లేదు, కానీ ఒక మంచి అభ్యర్థిని కష్టపడుతున్న వ్యక్తిని ఫేక్ అని అంటుంటే ఇళ్లలో వాళ్ళ పిల్లలు అడుగుతున్నారంట సార్, మమ్మీ నువ్వు ఫేక్ అనే అని చెప్పి మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు స్కూల్కి వెళ్తే, మమ్మీ ఎగ్జామ్ నువ్వు తప్పు రాసావా లేకపోతే చీటింగ్ చేసావా అని వాళ్ళ పిల్లలు అడుగుతున్నారంట. ఇలాంటి ఎదుర్కొంటున్నప్పుడు ఎవరు కూడా ముందుకు రావట్లేదు సార్. మీడియా ముందుకు కూడా వచ్చి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఒక జెన్యున్ క్యాండిడేట్ కి ఫేక్ అని అంటే, ఇప్పుడు పచ్చకామర్లోడికి పచ్చగానే లోకం కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుందా అండి? సేమ్ అలాగే ఉంది ఫేక్. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి నువ్వు ఫేక్ అనగానే ఏమవుతుందండి? ఒక ఒరిజినల్ కష్టపడి చదివిన అభ్యర్థి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలు సొసైటీ గురించి పక్కన పెట్టండి. ఆవిడ నాతో పర్సనల్ గా చెప్పుకున్న విషయం ఏంటి తెలుసా? మేడం నేను చాలా సఫర్ అవుతున్నా, నా ఎవరో ఏమో అంటే నేను పట్టించుకోను మేడం, నేను కన్నా నా కడుపులో నుంచి వచ్చిన పిల్లలు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, అమ్మ నువ్వు ఫేకా అని. నేను చెప్పుకోలేకపోతున్నాను, నేను బయటికి మీడియా ముందుకు రాను అని చెప్పి ఏడుస్తుంది ఆవిడ. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఐఏఎస్ ఆఫీసర్ చెప్తారా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, లేకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తారా? ఇంకా ముందుకు రావట్లేదంటే ఇంకెలా వస్తారండి? అంటే చచ్చిపోవాలా? ఒక రాష్ట్రం రావడానికి, తెలంగాణ రావడానికి చాలా మంది విద్యార్థులు ప్రాణబలి జరిగింది ఇక్కడ తెలంగాణలో. ఓకే, ఇప్పుడు డిఎస్సి గురించి పోరాటం మేము ఇది రాంగ్ అని నిరూపించుకోవడానికి ప్రాణాలు వదిలించుకుంటే గాంగ వాళ్ళు ఏమన్నా. కావ్య గారు ఒక్క నిమిషం అండి. బిందు గారు ఇందాక మీరు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ ఏమైనా ఉంటే కావ్య గారు డైరెక్ట్గా అడగచ్చు మీరు. సార్ కావ్య గారు నాకు ఒక అభ్యర్థిగా అయితే కనిపించట్లేదు, సారీ టు సే. లోకేష్ గారు లాంటి ఒక ఇది అంటే జగన్ గారు లాంటి టాలెంటెడ్ వాళ్ళు కావాలేమో, సారీ టు యూస్ సచ్ వర్డ్స్. ఇప్పుడు ఎవరు మీరు ఫేక్ డిఎస్సి అభ్యర్థులని ఎవరన్నారు? ఒక్క నిమిషం బిందు గారు ఒక్క నిమిషం. No, I will not accept this. Because of this type of talking, we will not accept, madam. For a kind information, we will not agree. మాకు జగన్ ఏం అన్నం పెట్టట్లేదు, నారా చంద్రబాబు నాయుడు అన్నం పెట్టట్లేదు. గుర్తుంచుకోండి, మా పుస్తకాలు మాకు అన్నం పెడుతున్నాయి. మీరు ఎలా అంటారండి జగన్ తో? అసలు ఇక్కడ జగన్ ఎందుకు వచ్చాడండి? నేను ఇప్పుడు జగన్ గురించి ఏమన్నా తీసానా, లేకపోతే వైసీపీ ఆహా ఓహో చేసిందని చెప్తున్నానా? ప్రజెంట్ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు సీఎం, ప్రజెంట్ ఉన్నది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తీసుకోమంటారు పోనీ మీ పేరు తీసుకోమంటారా చెప్పండి. అసలు ఐ విల్ సాయి గారు ఇది అసలు కరెక్టే కాదండి. రాజకీయాలు వాళ్ళని కూర్చోబెట్టి ఇలాంటి వీడియోలు చూపాలా? మాకు ఏ టీడీపీ వాళ్ళు చెప్పారో ఫేక్ అభ్యర్థులని ఎవరు చెప్పారో మాకు చెప్పాలా? ఫేక్ అభ్యర్థులని ఎవరన్నారు? కావ్య గారు ఎవరన్నారు ఫేక్ అభ్యర్థులని? ఎవరన్నారు కావ్య గారు? వాళ్ళ పిల్లలు అన్నారు. అదే వాళ్ళ పిల్లలు అన్నారంట. అదే చెప్తున్నాను మోహన్ గారు, మీరు లేని పోనవి తీసుకొచ్చి మీరు ఉద్ధరించండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కావ్య గారు ఒక్క నిమిషం. ఇక్కడ మనం అందరం కావ్య గారు బిందు గారు ఒక్క నిమిషం అండి. బిందు గారు సారీ, మనం ఏదో గొడవ పడతానుకో డామినేట్ చేసుకున్నాను. ఇక్కడ ఎవరు రాలేదు. ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం బిందు గారు ఒక్క నిమిషం చెప్పేది రండి. ఇక్కడ ఏంటంటే ప్రజలకి తెలియాలి, నిజంగా డిఎస్సి అభ్యర్థుల బాధ తెలియడం కోసం మేము ఆ క్యాండిడేట్ ని ఫోన్ లో తీసుకొచ్చాం. కానీ వెళ్ళాల్సిన అవసరం ఏంటి?
మీకు నిజంగా ఇబ్బంది ఉంటే కోర్టుకు వెళ్లాల్సింది. నేను అదే ఎందుకు చెప్తున్నా. కోర్టులో విత్ ప్రూఫ్స్ కేసులు మీరు ఎందుకు? కోర్టుకు వెళ్ళండి. 333 కేసులు ఉన్నాయి. 333 కేసులు ఉన్నాయంట. మ్యాజిక్ నంబర్ తో ఏమి లేనట్టు చెప్తారు. 330 కేసులు ఉన్నాయి కోర్టులో. అది మొత్తం యాడ్ అది జాతీయ మెడల్ వచ్చినటువంటి కోర్టులో వేస్తే బిందు గారు 333 కేసులు ఉన్నాయంట, వాటి గురించి చెప్పండి. మీ నాయకుడు మాత్రమే చక్కగా కనిపిస్తారు తప్ప ఇతరులు ఎవరు మీకు మంచిగా కనపడరు. మాట్లాడమని చెప్పండి. ఊరికనే రాజకీయంగా వాళ్ళు కండువ వేసుకొని కూర్చోబెట్టి ఏందో తప్పుని రైట్ 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 అంటే రైట్ అయిపోదు. ఎప్పటికైనా రాంగ్ మేము అనేది వైసీపీ తెలుస్తుందండి. వాళ్ళు కాదమ్మా. వెస్ట్ బెంగాల్లో 2 years కావ్య గారు, తెలుగుదేశం మేము పార్టీకి వైసీపీ వాళ్ళు సంబంధించినటువంటి కాదు. జెండాలు మేము ఇచ్చి అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నారు కావ్య గారు. బిందు గారు కావ్య గారు అన్ని పార్టీలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ అంటే వీళ్ళు కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వీళ్ళు టీడీపీ క్యాండిడేట్ అని సెలెక్ట్ చేసి వాళ్ళు జెండాలు ఇచ్చి దండాలు చేయమని చెప్తున్నారు. కర్నూలు బాగుండాలి ఒక్క నిమిషం బిందు గారు ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. పోరాడమని చెప్పండి సార్. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు కొంచెం ఆగండి. బిందు గారు కొంచెం ఆగండి. బిందు గారు ఒక్క నిమిషం ఆగండి. బిందు గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. కావ్య గారు బుద్ధి చెప్పే టైం కూడా వస్తుంది. రైట్. కావ్య గారు థ్యాంక్స్ అండి, మీ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అండి కావ్య గారు. నిజంగా జరిగితే ఎవరైనా ఇబ్బందులకు గురవుతారు, అందులో నో డౌట్. కానీ ఎవరైనా ఇదే వాళ్ళను వీళ్ళు బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులను కూడా బెదిరించే కార్యక్రమం చేసి వాళ్ళకు జెండాలు ఇచ్చి వాళ్ళను దండాలు చేయమని చెప్పి మా దగ్గరికి మా మీదికి పంపించాలంట. మా మీదికి వస్తారంట, మా మీద దాడులు చేస్తారంట. కొండారెడ్డి బుడ్జెక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుడ్జెక్కలేదంట అనే టైంలో వీళ్ళు మాట్లాడిస్తే బిందు గారు దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి దాపరిస్తుంది పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా మేలుకోకపోతే ప్రజలు తిరుగుబాటు కరెక్టే. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. బిందు గారు మీరు చెప్పినట్టు కరెక్టే. వైఎస్ఆర్సీపీ హయాంలో వైన్ షాపుల ముందు నుంచోబెట్టారు అనుకుందాం. అందుకే కదా వాళ్ళు 11 సీట్లకి పరిమితం అయ్యారు. అయిపోయింది కదా అది. సరే నిలబెట్టారు. వాళ్ళకి చదువుకి విలువ తెలియదు. కరెక్ట్ నేను అంటున్నదే మీరు ఇంటర్లా. ఒక్క నిమిషం బిందు గారు నేను చెప్పేది మీరు ఇంటర్లా. సాయి గారు మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. వాళ్ళకి 11 వచ్చింది, అయిపోయింది కదా. అది ముగిసిపోయిన అధ్యాయం. అది 11 వచ్చింది వాళ్ళకి, ముగిసిపోయిన అధ్యాయం అది. దాని గురించి మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సాయి గారు మీ పాయింట్ నాకు అర్థమైంది. మరి ఇంకెందుకు అది? మీరు ఏ పాయింట్ చెప్పబోతున్నారో నాకు తెలుసు. ఆ టాపిక్ ఎందుకు ఇంకా? అలాగే పని చేస్తే మాకు అదే వస్తది. ఎందుకంటే ఏ వైసీపీ నాయకులు ఏ టీడీపీ వాళ్ళు ఓట్లేస్తే మాత్రం 164 రావు. ప్రజలు వేయాల్సిందే. ప్రజలు విద్యార్థులు వేయాల్సిందే ఓట్లయితే. అందులో ఎవరు ఏమి కొమ్ములు పెట్టుకొని రాలేదు. తప్పు జరగలేదనే మేము చెప్తున్నాం. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు చెప్పండి. వైసీపీ ప్రభుత్వం కాదు బెదిరించడానికి. బిందు గారు ఒక్క నిమిషం అండి. రైట్. బిందు గారు మాట్లాడదు ఒక్క నిమిషం. ఆయన కూడా ఛాన్స్ ఇద్దాం. మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడివ్వండి. బిందు గారు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు. అన్ని ఏవి వాలంటీర్ పోస్ట్ అంట. వాలంటీర్ పోస్ట్ 2,70,000 పోస్టులు వేసి ప్రతి ఇంటికి మేము సేవ చేయించినటువంటి ఘనకార్యంతో పాటు రాష్ట్ర చరిత్రలో రీతిలో వీళ్ళలాగా దోపిడీదారులను పెట్టుకుని వీళ్ళలాగా ప్యాకేజీలు కొట్టేసుకునే పరిస్థితి రాకుండా వీళ్ళలాగా పెన్షన్ కొట్టేసేది, రేషన్ బియ్యం కొట్టేసే కార్యక్రమం చేయలే. వాళ్ళ ఇళ్ల దగ్గర సేవ చేసే కార్యక్రమం చేసినటువంటి చరిత్ర మాదైతే 2,13,000 కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే మోహన్ రెడ్డి గారు జ్యోతి గారు మీ ఇద్దరు గొడవ పడితే ఉపయోగం లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే డిఎస్సి గ్రూప్ 1 ఎందులో స్కామ్ జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను జరిగిందంటలేదు. కల్పిస్తే నేను జరిగిందంటలా. ఉద్యోగాలు బిందు గారు నేను జరిగిందంటలేదు. అవినీతిగా పాల్పడ్డారు. వీళ్ళ భరత్ ఎంపీ, వీళ్ళ ఎమ్మెల్యే కూడా
లేదు కుమార్ వైసీపీ గారు వీళ్ళు వాళ్ళకి. ఇచ్చినటువంటి ఇప్పుడు సర్టిఫికెట్లను కాదు ఆధారం చేసుకొని మోహన్ రెడ్డి గారు, ఉద్యోగాలు మోహన్ రెడ్డి గారు ఒక్క వీళ్ళు నిమిషం. నకిలీ ఉద్యోగాలు ఇచ్చినారు, నకిలీ సర్టిఫికెట్ ఇచ్చినారు, వాళ్ళ ద్వారా వీళ్ళు లబ్ధి పొందినారు. అయితే ఆడియో వీడియో రూపంలో బ్రహ్మాండంగా వచ్చింది. మీరు 30 లక్షలు ఇవ్వండి, నేను పెద్ద నాయకుని దగ్గర కూర్చోబెడతాను, మీకు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. నవీన్ అనే ఎవరు వ్యక్తికి ఇస్తారు? ఎన్ఓసి ఇవ్వాల్సింది మరి ప్రభుత్వం. కోర్టులో ఎందుకు ఎన్ఓసి కూడా కోర్టులో అవసరం కాదు, లేదు. మోహన్ రెడ్డి గారు. ఎన్ఓసి కోర్టులో ఇవ్వాల్సింది. ప్రొడ్యూస్ చేయండి. వెరిఫికేషన్ కి రాకపోతే కోర్టులో నవీన్ కోర్టుకి ప్రొడ్యూస్ ఎందుకు చేయండి పోయినాడు? సార్. వెరిఫికేషన్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కోర్టుకి మోహన్ రెడ్డి గారు, జాతీయ మోహన్ రెడ్డి గారు, స్థాయిలో బిందు గారు, కోర్టు మేడం సేమ్ తీసుకున్నటువంటి ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, అసెంబ్లీలో మండలిలో కూడా జరుగుతుంది. అక్కడ కొట్లాడి ఇక్కడ కొట్లాడి జనాలకి ఏమైనా ఉపయోగం ఉందా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు అసెంబ్లీలో మండలిలో కూడా సేమ్ ఇలానే గొడవ జరుగుతుంది. అక్కడ గొడవపడి ఇక్కడ గొడవపడి ప్రజలకు పనికొచ్చేది ఏమైనా ఉందా లేదా? నేను అదే చెప్తున్నా సాయి గారు, అసెంబ్లీలో ఎవరు గొడవ పడట్లేదు. మోహన్ గారు ఒక నిమిషం. అది ఇంకా అవ్వలేదు. అది అవ్వలేదు. మీరు మధ్యలో మీ ఇద్దరు గొడవ పడతానంటున్నారు. మీరిద్దరు గొడవ పడుతున్నప్పుడు చర్చ ఏం జరగట్లే ఇక్కడ. సాయి అవును గారు, సార్, నేను నేను మాట్లాడాల్సింది ఉంది. వాళ్ళు ప్రూఫ్స్ ఆయన తీసుకొని ఆపండి. అసెంబ్లీకి వెళ్ళమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రజలు చూస్తారు కదా లైవ్ లో. అవును, మనం మండలికి మీరు పోవచ్చు కదా. చేస్తే 3 మేము అదే పార్టీలకు అధినేతలుగా చేస్తున్నామంటే అది పెట్టుకున్నాం ఎవరు కదా. 3 చూడట్లేదు. పార్టీలు ప్రజలకు కలిసి ఒక ఇంకా అధికారాన్ని సిగ్గు లేదు. అలవరుస్తున్నాం కదా. మీరు అసెంబ్లీలో 3 with పార్టీలు proof చూపించండి. కూటమిలాగా ఏర్పడి మీకు అధికారం మీ చేతకాకపోతే చేతిలో నేనే పెట్టుకొని ఏమంటున్నా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఆగండి. సైదా గారు, సైదా గారు, సైదా గారు మీరు చెప్పండి సార్. సైదా గారు మీరు చెప్పండి సార్. ఒక్క నిమిషం ఆగండి, సార్, ఒక్క నిమిషం ఆగండి, సార్, ఒక్క నిమిషం, ఒక్క పాయింట్ ఒక్క నిమిషం. సైదా గారు చెప్పండి. చేస్తారు. ఇప్పుడు ఒక్క పాయింట్ అధికార చెప్పి- ప్రతిపక్ష సార్, పార్టీలు నేనేమంటా? రాష్ట్రంలో సైదా గారు ఒక్క నిమిషం, ఒక్క పాయింట్ చెప్పి క్లియర్ చేస్తాను సైదా గారు. ఆ. సార్, వీళ్ళు నిజంగా ఆడియోలు వీడియోలు ఉంటే నేను అదే చెప్తున్నా, వీళ్ళకి పనికొచ్చే పాయింటే చెప్తున్నా. మీరు కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? మీరు ప్రూఫ్స్ ఉండాలి. ఆరోపణ మీతో పాటు జడ్జి ఆల్రెడీ జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, జాతీయ గోల్డ్ మెడల్ రైట్ అండి, రైట్ అండి, రైట్ అండి, రైట్ అండి, రైట్. సో మొత్తానికైతే డిఎస్సి డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ అవుతానే ఉంది. అసెంబ్లీలో మండలి ఏది జరిగిందో మా చర్చ కూడా అది జరుగుతుంది. చివరికి ఇంతకీ డిఎస్సీలో అవకతవకలు జరిగాయా, గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి అనేది మరి ఎవరు నిర్ణయిస్తారో తెలియదు. డిఎస్సి పైన అయితే విచారణకి గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. పైపెచ్చు రేపు ఎల్లుండి నుంచి గ్రూప్ 1 పైన అసెంబ్లీలో చర్చ కూడా పెడతామని చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేది 4 రోజులు. ఈ 4 రోజులు మనకు తెలుస్తుంది ఏంటంటే డిఎస్సి పైన గ్రూప్ 1 పైన సరిపోతుంది తప్ప ఎటువంటి చర్చ జరగదని తెలుస్తుంది. మరి డిఎస్సీఏ ఎవరైతే నిజమైన అభ్యర్థులు మేము నష్టపోయాలని బాధపడుతున్నారు, ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా, ఈ డిఎస్సి కదా కొలిక్కి వస్తా లేదని మాత్రం చూడాలి. మొత్తానికి ఇది వాళ్ళ డిబేట్ అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.